హాయ్ 6th క్లాస్ స్టూడెంట్స్. మనం కట్టె అంగూర్ లెసన్ చూద్దామా? కట్టె అంగూర్ అంటే చేదు ద్రాక్ష అన్నమాట. అందని ద్రాక్ష, పుల్ల ద్రాక్ష అన్నమాట. అందని ద్రాక్ష పుల్లన అనే ఒక సామెత ఉంది. దాని ప్రకారం ఈ యొక్క కథ చూడండి. కట్టె అంగూర్ అంటే పుల్లని ద్రాక్ష. ఓకేనా? చూడండి, ఒక ఫాక్స్ ఉందంట. ఫాక్స్, సిఆర్ అంటే ఫాక్స్ అన్నమాట. అలా అడవిలోంచి వెళ్తూ ఉంటే తనకి ఏమైంది, ఆకలి వేసినప్పుడు ద్రాక్ష చెట్టు కనిపించింది. ద్రాక్ష చెట్టు కనిపించగానే చూసింది. అదిగో చూసారా? చూసింది, చాలా ఎత్తుగా ఉన్నాయి ఆ పళ్ళన్నీ. ఇప్పుడు ఏం చేయాలా? ఎగురుతుంది బాగా పైకి. ఎదుగో చూడండి ఎలా ఎగురుతుందో. ఎగిరి 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 ద్రాక్షలు తీసుకోవాలని చూసింది, కానీ అవి అందకపోవడంతో తిరిగి వెళ్ళిపోతుంది. ఏమనుకుంటుంది తెలుసా? అందని ద్రాక్ష పుల్లన, మనకు అందని ద్రాక్ష ఇవి పుల్లగా ఉన్నాయిలే, ఇవేం బాగోవు అని మనసు సరిపెట్టుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. అదే ఇక్కడ హిందీలో చూడండి. జంగల్ మే ఏక్ సియార్ జా రహా థా. చెప్పాను కదా, అడవిలోంచి ఒక నక్క వెళ్తూ ఉంది. ఉసే అంగూర్ కా బాగ్ దికాయి దియా. దానికి ఏం కనిపించింది? అంగూర్ చెట్టు అంటే ద్రాక్ష చెట్టు కనిపించింది. అంగూరు ఉంచాయి పర్ లగేతే. చాలా ఎత్తుగా ఉంది. ఏంటి? అంగూర్ ద్రాక్ష చెట్టు చాలా ఎత్తుగా ఉంది. ఉస్నే పానే కే లియే సియార్నే బార్ బార్ ప్రయాస్ కియా. చాలా ప్రయాసపడిందంటే, ఎగిరి 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 చాలా ప్రయాసపడినా సరే అవి దానికి దొరకలేదన్నమాట. అంగూర్ హాత్ నా లగే. చేతికి అందలేదట. అంగూర్ ఏమైంది? చేతికి అందలేదు. అందకపోవడంతో ఏ అంగూర్ కట్టే హై కహాకర్ సియార్ వహసే చల్ గయా. ఇవి చాలా పుల్లగా ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని మనసు సరిపెట్టుకుందనమాట. మనకు కూడా ఏదైనా దొరకలేదనుకో, అలా అనుకుని వెళ్ళిపోవాలని అది నీతి అనమాట. మాకు వద్దులే, మాకున్నవి చాలులే అని మనసు సరిపెట్టుకోవాలన్నమాట. అందని వాటి కోసం ఇలాగా అరుదులు చాచకూడదు చేతులని ఈ యొక్క కథ యొక్క నీతి అన్నమాట. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ ఇంకో లెసన్స్తో ఆవే బచ్చే అనే లెసన్ ఉంది కదా, ఆవో బచ్చే చూద్దామా నెక్స్ట్ క్లాస్లో. సబ్స్క్రైబ్ చేయండి మరి.